హలో పిల్లలు, మనం ఆల్ఫాబెట్ ఏతో ఐస్ క్రీమ్ డ్రా చేద్దాం. ఆల్ఫాబెట్ ఏ బిగ్ సైజులో డ్రా చేశారు కదా. ఇప్పుడు ఏ డ్రా చేయడం అయిపోయిన తర్వాత కింద 1 కర్వ్డ్ లైన్ డ్రా చేయండి. అలాగనే 2 స్టాండింగ్ లైన్స్ కిందన డ్రా చేసి 1 కర్వ్డ్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు లోపల 2 సర్కిల్స్ డ్రా చేయండి. ఆ తర్వాత ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి బ్లాక్ కలర్ క్రేయాన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ ఫిల్ చేసేసేయండి. చూసారా, ఐస్ బాగా వచ్చాయి కదా. నెక్స్ట్ మౌత్కి 2 కర్వ్డ్ లైన్స్ డ్రా చేయండి. తర్వాత రెడ్ కలర్ క్రేయాన్ తీసుకొని ఫిల్ చేయండి. క్రేయాన్తో ఫిల్ చేసేటప్పుడు నీట్గా ఫిల్ చేయండి, ప్యాచెస్ రాకుండాను 1 డైరెక్షన్లోని ఫిల్ చేయండి. చూసారా, చాలా ఈజీగా ఏతో ఐస్ క్రీమ్ డ్రా చేయడం నేర్చుకున్నారు కదా. అలాగనే నేను ఇంకా వేరే ఆల్ఫాబెట్స్ తోటి రకరకాల పిక్చర్స్ నేర్పిస్తాను. అలాగనే నెంబర్స్తో కూడా చాలా పిక్చర్స్ నేర్పిస్తాను. ఇప్పుడు రెడ్ కలర్ బయటికి రాకుండా ఫిల్ చేస్తారు కదా. కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ క్రేయాన్ తీసుకోండి. గ్రీన్ కలర్ క్రేయాన్తో కింద కూడా నీట్గా బయటికి రాకుండా ఫిల్ చేసేసేయండి. బాగా కరెక్ట్గా ఫిల్ చేయాలి. బయటికి వస్తే చూడ్డానికి బాగోదు కదా. బయటికి రాకుండా అవుట్లైన్ దాటి బయటికి రాకుండా ఫిల్ చేయండి. ఇప్పుడు గ్రీన్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ క్రేయాన్తో డాట్స్ పెట్టండి. డాట్స్ పెట్టిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ క్రేయాన్ తీసుకొని స్టిక్కి ఫిల్లింగ్ చేయండి. బయటికి రాకుండా ఫిల్ చేయండి. చూసారా, చాలా బాగుంది కదా. ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేస్తారు కదా. ఇలాంటి పిక్చర్స్ చాలా నేర్చుకుందరు కానీ.